ఓం మహాగణపతి నమః. ఈ వారము అనగా మే 4 నుంచి మే 10వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రవి వచ్చేసి మనకు మేషరాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేషరాశిలోకి ఈ నెల 7వ తేదీ రోజు అంటే మే 7వ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది. అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము, శని మీనరాశిలో సంచారము, కేతు కన్య రాశిలో సంచారము. ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి, సింహరాశి, అదేవిధంగా కన్య రాశి, అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది ఉంటుంది. చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ పాల్గుని, అదేవిధంగా ఉత్తర పాల్గుని, చిత్త, స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. ఇక ఈ వారం మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి ఈ వారం రెండవ భాగం మొత్తము దాదాపు మంగళవారం నుంచి చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. ఆదివారము సోమవారము పనిలో కాస్త శ్రద్ధ తగ్గుతుంది, వృధా ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సంతానంతో కూడా సంతానానికి ఈరోజు సమయాన్ని కేటాయించండి, తద్వారా మంచి ఫలితాలు ఈ ఆదివారము మీరు పొందగలుగుతారు, సోమవారం కూడా పొందగలుగుతారు. డిప్రెషను, డైజెషన్ సమస్యలు అనేవి ఆదివారము సోమవారము అనేవి ఈ మీనరాశి వారికి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మంగళవారం నుంచి మొదలుకొని దాదాపు శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. మంగళవారము బుధవారము వీరికి ఏదైతే లీగల్ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నట్టయితే ఆ సమస్యలన్నీ తీరిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కార్యసిద్ధి అనేది ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా చక్కగా ఆనందంగా ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా గోచరిస్తుంది. మంగళవారము బుధవారము అదేవిధంగా గురువారం శుక్రవారం కూడా గురువారం శుక్రవారం శనివారం చాలా చక్కగా వ్యాపారంలో చక్కగా ఉంటుంది. పార్ట్నర్స్ మధ్య చక్కగా ఉంటుంది. అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా ఆనందము సంతోషము అనేది ఉంటుంది. మనస్పర్ధలు ఉన్నట్లయితే మనస్పర్ధలు తొలగిపోయి సంతోషము ఆనందము ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి రెండవ భావం అంటే మంగళవారం నుంచి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి లేదా మామూలుగా ఏదైతే మనం మంగళవారం నుంచి అనుకుంటున్నామో మంగళవారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఇంకా అభివృద్ధి అనేది పొందడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. అదేవిధంగా సోమవారం ముఖ్యంగా మహాశివుని పూజించండి, అభిషేకం చేయించండి. తద్వారా ఈ వారంలో ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.